మహానగరంలో మాయగాడు. నమస్తే, నేను ఎంవి రఘు. ఇప్పుడు నేను ఇంకొక సినిమా గురించి చెప్తాను. 1984లో వచ్చిన మహానగరంలో మాయగాడు. శ్యాంప్రసాద్ అట్ సేమ్ ఇంతకుముందు మగమహారాజ్ బ్యానరే, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు ప్రొడ్యూసరు, విజయబాబిరెడ్డి గారు ఇప్పుడు తన కెరీర్లో థర్డ్ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. సెకండ్ సినిమా హీరో అనే సినిమా. బాపిరెడ్డి గారు కాంబినేషన్ నాకు రెండో సినిమా. ఆయన డైరెక్టర్ గారు, నేను కెమెరామెన్గా. ఈ సినిమాలో సాంగ్స్ సత్యం గారు, మ్యూజిక్ వేటూరి సుందరరామూర్తి గారు, మిగిలిన వాళ్ళంతా పాటలు రాశారు. దాంట్లో చిరంజీవి, విజయశాంతి, ఉదయ్ కుమార్, అల్లు రామలింగయ్య గారు, నూతన ప్రసాద్, రావుగోపాలరావు గారు, అది కాకుండా ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్లో ఇద్దరు చేశారు. అల్లు అరవింద్ గారు అండ్ మౌళి గారు అని చెప్పేసి తమిళ్ ఆయన, బట్ తెలుగు కూడా బాగా కామెడీ ఫిల్మ్స్ బాగా హ్యాండిల్ చేస్తాడు. బాపిరెడ్డి గారు ప్రొడ్యూస్ చేసిన పట్నం వచ్చిన పతివ్రతలనే మంచి హిట్ సినిమాకి ఆయన డైరెక్టర్. ఆయన కూడా ఇందులో మంచి క్యారెక్టర్. ఇంకా జయమాలిని అని, జ్యోతిలక్ష్మి అని, కే విజయ్ అని, వై విజయ్ అని, సంగీత, వీళ్ళందరూ చాలా పెద్ద క్యాస్టింగ్ పెద్దది. ఇదంతా ఒక ట్రిక్కిష్గా ఉండే అంటే మనం స్మార్ట్ గై అంటాం కదా, తెలివిగా తను ఎవరన్నా మోసం చేయొచ్చు, అలాగేదో ఒక టైప్ ఆఫ్ టిపికల్ క్యారెక్టర్ అనమాట హీరోది. అదే టైటిల్లోనే ఉంది కదా, మహానగరంలో మాయగాడు. మాయ చేసే ఒక నేచర్ ఉన్న మనిషి. డేంజరస్ కాదు కానీ ఒక తమాషాగా తను అనుకున్నది ఏదో రూపంలో చేసేస్తాడు, సాధించేస్తాడు. ఈ సినిమా కూడా మంచి హిట్ ఆ రోజుల్లో. మగమహారాజు, ఆ తర్వాత ఖైదీలు వెనక ముందు వచ్చిన రోజుల్లో ఇది కూడా మంచి హిట్. నాకు కూడా మంచి పేరు వచ్చింది. ఇందులో మెయిన్గా చిరంజీవితో నేను చేసిన కొన్ని ఆఫ్కోర్స్ ఇందులో మెయిన్గా నాకు ఇన్ కెమెరా ఎఫెక్ట్స్ అంటారు, అంటే ట్రిక్ ఎఫెక్ట్ అనమాట, ట్రిక్ షాట్స్. అప్పట్లో ఈ గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ గ్రాఫిక్స్ అవన్నీ లేవు. ఉన్నా కూడా పెద్ద సినిమాలకు ఎక్కడో ఉండేవి, హిందీ సినిమాలకు ఇక్కడ లేవు. బట్ నేను టైటిల్ సాంగ్ మహానగరంలో మాయగాడు అనే ఆ టైటిల్ సాంగ్లో ఎక్కువ పార్టు ఇంటీరియర్ సెట్లో అనమాట, ఏవిఎంలో సెట్లో చాలా చక్కటి ఇంట్రెస్టింగ్గా ఉండే ట్రిక్ షాట్స్, విజువల్స్, తర్వాత ఏమో స్టాప్ బ్లాక్ షాట్స్, రకరకాలైన మల్టీ ఎక్స్పోజర్ ఫ్రేమ్లో సేమ్ ఆర్టిస్ట్ పైన కింద పక్కన అటు ఇటు ఫేస్ మీద స్క్రీనింగ్ ప్రొజెక్షన్స్, ఎన్నో తమాషాలు చేసిన సాంగ్ చాలా ఇంట్రెస్టింగ్గా వస్తుంది. చాలా పాపులర్ సాంగ్ కూడా అది, టైటిల్ సాంగ్. అది కాకుండా ఇంకొక సాంగ్ ఒకటి ఉంది, అది హరికథ కాలక్షేపం. చిరంజీవి గారు హరికథ చెప్పే మనిషిగా గెటప్ చేసుకొని, అంటే రకరకాల వేషాలు వేస్తాడు, రకరకాలైన మనుషుల్ని మాయ చేస్తూ ఉంటాడు అనమాట. విజయశాంతితో అదే దాని ఏమంటాం, హీరోయిన్స్ రొమాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ హరికథ కాలక్షేపం చెప్పినప్పుడు చాలా చక్కగా ఉంటుంది. మధ్యలో బయటకు వచ్చి ఒరిజినల్ దాంట్లో జరిగే ఆ రాజు ఒక శనీశ్వరుడు ఇలాంటివన్నీ మధ్యలో మళ్ళీ వేరే సెట్స్ మీదకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆ ఫస్ట్ చూడగానే హరికథ కాలక్షేపంకి చూడగానే కెమెరాకి లెఫ్ట్లోనేమో తబలా పట్టుకొని అల్లు అరవింద్ గారు, రైట్లోనేమో మౌళి గారు, వీళ్ళిద్దరూ ఉంటారు. ఇంకా క్లైమాక్స్ వరకు వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ మంచి కామెడీ క్రియేట్ చేశారు. అల్లు రామలింగయ్య గారును రావుగోపాలరావు గారు పోలీస్ డిపార్ట్మెంట్ మనుషులుగా అదొక మంచి కామెడీ. ఇలాగా ఎన్నో రకాలైన ఎంటర్టైన్మెంటు ఉన్న సినిమా అనమాట. బాపిరెడ్డి గారు ఈ విషయంలో కాస్టింగ్లో చక్కగా ఆ రోజున ఎవరైతే బాగా ఫామ్లో ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం, జనాన్ని రంజింపచేసే టైప్ ఆఫ్ కామెడీ పెట్టడం, ఇవన్నీ ఆయన సిద్ధహస్తులు. అందులో ఇంకొక సాంగ్, ఒక 5 సాంగులు ఉన్నాయి. అందులో ఉడుకుగా ఉంది అనే ఒక సాంగ్, రొమాన్స్ బిట్వీన్ విజయశాంతి అండ్ చిరు. మొత్తం సాంగు విజయ గార్డెన్, అంటే విజయ గార్డెన్ అనేది విజయవాహిని స్టూడియోస్ ఎదుర్కొంటే వాళ్ళదే ఒక గార్డెను, ఫుల్గా గ్రీనరీ అంతా ఉంటుంది. ఇన్ని రకాల సెటప్ అన్నీ చేసుకోవచ్చు అనమాట.
ఒక బొటానికల్ గార్డెన్ లాంటిది. సాంగ్ మొత్తం అక్కడ చేసాం. ఇలాగే నేను ఎన్నో సినిమాలకు అక్కడ పార్టీ కానీ ఫుల్గానే చేశాను. ఈ సినిమాలో ఆ సాంగ్ ఒకటి చాలా చక్కగా ఉంటుంది. అండ్ చిరంజీవి గారు ఆ పర్టికులర్ స్మార్ట్ గై టైప్ ఆఫ్ ఆ క్యారెక్టర్ని అన్ని చోట్ల ఆ పోలీసు వాళ్ళని చేసినప్పుడు కానీ, చేజింగ్లో కానీ, ఫైట్లో కానీ, హరికథలో కానీ, లేకపోతే ఉడుకు ఉడుకు సాంగ్లో కానీ రకరకాల టైప్ ఆఫ్ సీన్స్లో దానికి తగ్గట్టుగా అయినా మంచి హుషారుగా కన్నింగ్గాను ఉన్నట్టుగాను అలాగ అన్నీ చేసుకుంటూ చాలా చక్కటి ప్రదర్శన చిరంజీవి గారి వాళ్ళ ప్రేక్షకులకి అందించారైనా. ఇది కూడా మంచి హిట్ అయింది సినిమా. కెరియర్లో నాకు ఇది బాపిరెడ్డి గారితో సెకండ్ ఫిల్ము, కెరియర్లో 5వ సినిమా. మంచి ఎక్స్పీరియన్సెస్. ఏవిఎంలో ఈ టైటిల్ సాంగ్ చేస్తున్నాం, మహానగరంలో మాయగాడు అని ఒకటి. ఎక్కువ పాట లోపల ఉంటుంది, మళ్ళీ బయట కొంచెం మౌంట్ రోడ్లో కార్లో అవన్నీ కొన్ని ఉంటాయి, లేకపోతే స్టాప్ బ్లాక్ షాట్లో. అయితే అక్కడ ఒక ఇది జరిగింది ఏంటంటే, చిరంజీవి గారి మ్యూజిక్ ప్రకారంగా కెమెరా ముందుకు అలాగ పెద్దోళ్ళు అవుతూ రావడం, ఆయన వచ్చిన తర్వాత ఇంకో ఇమేజ్ రావడం, ఇంకో ఇమేజ్ రావడం, అవి కానీ తర్వాత ఒక పర్టికులర్ మ్యూజిక్ తగ్గట్టుగా మహానగరంలో మాయగాడు అన్నాడు, మహానగరంలో మాయగాడు అని చిరంజీవి ఇటొకటి అలాగే ఎన్నో ఇమేజెస్ రావడం, ఇవన్నీ ఇన్ కెమెరాలో నేను బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మేనేజ్ చేసుకొని ఇన్ కెమెరా ట్రిక్స్ అంటారు వీటిని, మల్టిపుల్ ఎక్స్పోజర్ అంటారు అనమాట. ఒకే మనిషిని రకరకాలుగా ఫ్రేమ్లో స్పేసింగ్ ప్రకారం అలాగా రెయిన్బో లాగా మధ్యలో క్యారెట్ ఇటుపక్క 3 అలాగా చేసాం. ఆ రోజున నాకు బాగా గుర్తు, ఒక పక్క ఫైటు, ఒక పక్క ఇది 24 hours చేసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ రోజుతో చిరంజీవి డేట్స్ అయిపోతే ఆయన లండన్ వెళ్ళిపోవాలి, వేరే తన పర్సనల్ పని వీళ్ళ షూటింగ్ల మీద ఫినిష్ చేసి తీరాలి. అప్పుడు మరి నేనే కెమెరామెన్, కానీ అక్కడ ఫైట్కేమో ఒకే ఫ్లోర్లో ఇటుపక్క నేను చేస్తుండేవాడిని, అటుపక్క హాఫ్ ఫ్లోర్లో ప్రసాద్ బాబు అని మళ్ళీ బాపిరెడ్డి గారి సినిమాలకి కెమెరామెన్గా చేశాడు. పట్నం వచ్చిన పతివ్రతలకు అతను కెమెరామెన్, అతను ఇటుపక్క ఫైట్లు, ఇటుపక్క నేను ట్రిక్స్ చేస్తున్నప్పుడు అది బాగా గుర్తు. తెల్లారిపోయింది, నేను గబగబా ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వెంటనే వచ్చి మళ్ళీ కంట్రోల్ చేసి ఆ కంప్లీట్ అంతా ఫినిష్ చేసి. ట్రిక్స్ అంటే గబుక్కున టప్ మన కెమెరా సీన్స్ తీసినట్టు కాదు, దానికి చాలా వర్కౌట్ ఉంటుంది. స్పేసింగ్ లెక్క చూసుకోవాలి, లైటింగ్ లెక్క చూడాలి. అయినా కూడా నేను కొంచెం ఫాస్ట్గా చేయగలిగిన టెక్నిక్ నాకు తెలుసు. అది చేసుకొని కరెక్ట్ టైంకి చిరంజీవి గారు డేట్ వేస్ట్ చేయకుండా చిరంజీవి గారితో మొత్తం వర్క్ ఫినిష్ చేసి ఆ సినిమాలో ఆయన వర్క్ ఫినిష్ చేసి బాపిరెడ్డి గారు చెప్పిన టైంకి కంప్లీట్ ప్యాకప్ చెప్పేసాం. ఆ నెక్స్ట్ చిరంజీవి గారు వెళ్ళిపోయారు. ఇది ఆ సాంగ్ గురించి అనమాట, మహానగరంలో మాయగాడు అనే టైటిల్ సాంగ్ గురించి.